సంఖ్యాకాండము 14వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాము. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొనును. చాలు. ఇశ్రాయేలీయుల యొక్క కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా కుటుంబాలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి కానాను దేశానికి వెళుతున్న సంగతి బైబిల్ ఆధారంగా మనం చూస్తున్నాం. కానీ ఇన్ని వేల కుటుంబాలు ఉండి ఉండగా ఒకే కుటుంబాన్ని గురించి దేవుడు ఎందుకు సాక్ష్యం చెప్తున్నారు? ఒకే ఒక్క కుటుంబాన్ని గురించి ఎందుకు సాక్ష్యం చెప్తున్నారు? ఈ కాలేబు గారి యొక్క కుటుంబంలాగా మిగతా కుటుంబాలు లేవా? మరి ఎందుకు ఒకే కుటుంబాన్ని గురించి దేవుడు ఇశ్రాయేలు ముందు ఆయనని ప్రకటన చేస్తున్నారు? నా సేవకుడైన కాలేబు అన్నారు. మంచి మనసు కలిగినవాడు. కాలేబు మంచి మనసు గలవాడు. దేవుడే ఒక కుటుంబాన్ని గురించి సాక్ష్యం చెప్పడం చూడగా ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, ఎంతో ఆశ్చర్యంగా ఉంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే జీవము గల దేవుడు నోట నుండి ఒక వ్యక్తిని గురించి అలా మాట్లాడడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు. కాలేబు గారు అనే ఈయన ఎంత మంచి మనసు ఉంటే దేవుడు మంచి మనసు గలవాడు అని సాక్ష్యం చెప్పినారు. క్రైస్తవ జీవితము అనేది దానికి రుజువుగా కాలేబు గారి కుటుంబమే కనబడుతుంది. ఇశ్రాయేలీయులలో ఇంచుమించు 10 మంది, అంటే 10 గోత్రముల నుంచి వెళ్ళిన 10 మంది వ్యతిరేకంగా కానాను దేశము గురించి, కానాను ప్రజలను గురించి వ్యతిరేకంగా చెప్పి ఇశ్రాయేలీయులందరూ తమ తమ గుడారముల యొద్ద నిలబడి ఏడ్చుటకు కారణమైనప్పటికీ కాలేబు మాత్రము వారితో ఏకీభవించిన వ్యక్తి కాదు. 10 మంది చెప్పిన దానికి, కాలేబు చెప్పిన దానికి, లేక యెహోషువ చెప్పిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. అందరూ ఈ 12 మంది కూడా దేశమునకు వెళ్ళిన వారే, గోత్రమునకు ఒకరు చొప్పున. కానీ 10 మంది ఇచ్చిన సాక్ష్యము వీరు ఇంతవరకు ప్రయాణం చేసిన ప్రయాణానికి అది అభ్యంతరం కలిగించేలాగా ఉంది. కానీ ఇద్దరు చెప్పిన సాక్ష్యము ప్రయాణము అనేది అనుకూలపరిచి దానిలో ప్రవేశించే వారికి ధైర్యమిచ్చేదిగా ఉంది. 10 మంది సాక్ష్యము అభ్యంతరపరిచి ఆటంకపరిచి దానిని స్వాధీనపరచుకొనుట అసాధ్యము అనేలాగా చెప్పినారు వారు. చూసారా? కానీ యెహోషువ, కాలేబు మాత్రము అలా చెప్పలేదు. వారు ఎంతో నిండుగా, ఎంతో ధైర్యంగా, నిశ్చయముగా మనము ఆ దేశమును స్వాధీన పచ్చుకుందుము అని దృఢపరిచి, ధైర్యపరిచి, బలపరిచినటువంటి మంచి మనసు కలిగినటువంటి వారై ఉన్నారు. చూసారా? ఇది ఈ రోజును కూడా క్రైస్తవ సంఘాల్లో చాలా అవసరం. ఒకవేళ ఆ దేశములో కొంచెం వ్యతిరేకత కనబడినప్పటికీ, ఆ దేశములో కొంత అననుకూలమైన పరిస్థితులు కనబడినప్పటికీ, కనబడినప్పటికీ కానీ
విశ్వాసముతో నిరీక్షణతో దేవుడు పాలుతేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తానని చెప్పి ఇంతగా వాగ్దానము చేసి నడిపిస్తున్నప్పుడు, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానమును బట్టి నడిపిస్తూ ఉండినప్పుడు అసలు వీరు అక్కడున్న చిన్న ఆటంకమును చూసి వీరికి భూతద్దములో దాన్ని చూపించి అభ్యంతరపరచడం అనేది వీళ్ళ మనసుల్లో లేదు. వీళ్ళ మనసుల్లో లేదు. నిశ్చయముగా దాన్ని స్వాధీనపరచుకుంటామంటున్నారు. చూసారా, నిశ్చయముగా దానిని స్వాధీనపరచుకుంటాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం ఏం చెప్పారు? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. చాలు. వీరిచ్చిన స్టేట్మెంట్ చూస్తే ప్రజలందరికీ ధైర్యంగా ఉంది. ప్రజలందరూ సంతోషంగా ఉండేలాగా ఉంది. నిశ్చయముగా దేవుడు మనకిచ్చిన వాగ్దానమును బట్టి, మన పితరులైన అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానమును బట్టి మనం ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటాము అనేటువంటి విశ్వాసము, నిరీక్షణ వారిలో ఉబికేలాగా ఉన్నది, ప్రోత్సహించేలాగా ఉండింది ఈ కాలేబు గారు చెప్పిన సాక్ష్యము. కానీ మిగతా 10 మంది చెప్పిన సాక్ష్యం ఎలా ఉన్నది? చాలా అభ్యంతరకరంగా, ఆటంకంగా ఉన్నది. దేవుడు హృదయాంతరంగమును చూచుచున్నారు. కాలేబు హృదయమును చూస్తున్న దేవుడు మిగతా వారి హృదయములను కూడా చూశారు కదా. మిగతా వారి గురించి, ఆ 10 మంది గురించి ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు దేవుడు? వారి హృదయాలు సరిగా సాక్ష్యం ఇచ్చేలాగా మంచి మనసు కలిగినవి కావు. అంటే ఇప్పుడు ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేము అని చెప్పి ఇంత దూరం నడిచిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి విశ్వాసమును ఏం చేయాలని, ఏం చేయాలి? వీళ్ళ నిరీక్షణ ఏమవ్వాలి? వీళ్ళ విశ్వాసం ఏమవ్వాలి? వీళ్ళు ప్రయాణం చేస్తున్న ప్రయాణం యొక్క ప్రతిఫలం ఏమిటి? దేవుడు వీరి విషయంలో చెప్పుచున్న మాటలు ఏమిటి? వీటన్నిటిని మూటగట్టేసినట్టుగా చేస్తున్నారు వీరు. అందుకనే దేవుని బిడ్డలారా, ఏదైనా కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు మనుషులకు కనబడవచ్చు. పర్సనల్గా, వ్యక్తిగతంగా, సహవాసములో, లేక అనేక రకాలుగా కనబడవచ్చు. కానీ వాటిని ప్రజల ఎదుట మనం భూతద్దములో చూపించినట్టుగా గంటల తరబడి మాట్లాడి చెప్తే వారికున్న చిన్న విశ్వాసం కూడా ఏమవ్వచ్చు? ఊడిపోవచ్చు. ఈ 10 మంది చేసిన పని ప్రజలు ఏడ్చుటకే ఏమైంది? కారణంగా మారింది. ప్రజలు ఏడ్చుటకే కారణంగా మారింది. కానీ ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యం అలా లేదు. నిశ్చయముగా దానిని మనము స్వాధీనపరచుకుందాము. ఈ రోజుల్లో కూడా మన కుటుంబాల్లో, వాక్యం వింటున్న వారి కుటుంబాల్లో, మన కుటుంబాల్లో ఏదైనా దేవుని దగ్గర ఒక అంశం పెట్టి, కొన్ని విషయాలు పెట్టి, అవి ఏవైనా సరే ఆ కుటుంబ అవసరత నిమిత్తం పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్నవారే ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఇది జరుగుద్దా అని ఏం చేస్తున్నారు? వ్యతిరేకమైన ఆలోచనతో నింపబడిపోతారు. కానీ ఆ ఇంటిలో ఉన్న ఒకరో ఇద్దరో దేవుడు ఖచ్చితంగా మనకు ఆ కార్యము చేస్తారు అనేది వారు చెప్తూ ఉంటారు. కానీ మిగతా కొంతమంది వారితో ఏం చేయట్లేదు? ఏకీభించనందున నిజముగా ఈ ఇంటిలో దేవుని గొప్ప కార్యములను చూసే అవకాశమే లేకుండా పోతుంది. ఇంకా లేదు. అందుకనే కాలేబు గారు మాత్రము అసలు ఉన్నది ఉన్నట్టుగా, చూసినది చూసినట్టుగా, అసలు ఆ దేశం యొక్క పరిస్థితి నిజముగా దేవుడు మన యందు ఆనందించినందువలనే ఆయన దానిని మనకు స్వాస్థ్యముగా ఇస్తున్నారు అని చెప్పి ప్రజలను నిమ్మళపరిచి, బలపరిచి, ధైర్యపరచడానికి ఆయన ముందుకు వచ్చినారు. ఈ విషయాన్ని చూసినటువంటి దేవదేవుడు కాలేబు పూర్ణ హృదయముతో నన్ను అనుసరించారు. ఏమంటున్నారు? నా సేవకుడైన కాలేబు మంచి మనసు. చూసారా? మంచి మనసు కావాలి.
మంచి మనసు. ఎదురుగా ఉన్నప్పుడు మనుషులతో మంచిగా మాట్లాడి కొంచెం దూరంగా వెళ్ళి సాటుగా వెళ్ళిన తర్వాత మంచికి వ్యతిరేకం చేయదు. దాన్ని ఏమంటారు? చేయదు. మంచిగా ఉండిన ఈ మనిషి, మంచిగా మాట్లాడిన ఈ మనిషి కొంచెం చాటుగా కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత చేదు ధరించి చేదు మాటలు మాట్లాడితే, రహస్యమందు చూస్తున్న దేవుడు నువ్వు మంచి మాటలు మాట్లాడావు, మంచి మనసు నీది అని ఆయన మన విషయములో సాక్ష్యము చెప్పలేరు, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేరు. ఎందుకంటే మన స్థితిని దేవుడు చూస్తున్నారు. అందుకనే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. బాహ్యమునకు సున్నతి కాదు, అంతరంగమందు సున్నతి అని లాస్ట్లో దేవుడు చెప్పించారు. బాహ్యమునకు యూదుడుగా ఉన్నాడు కానీ యూదుడు కాదు అన్నారు. కానీ అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. యూదుడు అంటే ఏమిటి? నిష్ఠ కలిగి, భక్తి కలిగి, దేవుని పట్ల ఆసక్తి కలిగి, వాక్యమును నమ్మి దేవుని ఘనపరిచే మనసు, దేవుని చిత్తం చేసే మనసు, దేవునికి భయపడే మనసు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? యూదుడు. అందుకని బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, కానీ అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని చెప్పినారు. యూదుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని చిత్తము చేసేవాడు, దేవునిని ఘనపరిచేవాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవాడు, కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా గురి కలిగి ప్రయాణం చేయగలిగిన వాడే ఎవరు? యూదుడు. అందుకని యూదుడు అన్నారు. కాబట్టి మంచి మనసు, దేవుని యొద్దకు రాకమునుపు మంచి మనసు అనేది తెలియకపోవచ్చు. దేవుని యొద్దకు రాకమునుపు, వాక్యం వినకమునుపు మనిషి యొక్క అంతరంగములో మంచి మనసు, మంచి ఆలోచన, మంచి తలంపు, మంచి మార్గము, మంచి నడవడిక, మంచి స్వభావము, మంచి మాటలు, మంచి జీవితము, మంచి భవిష్యత్తు అనేది తెలియకపోవచ్చు. కానీ దేవుని యొద్దకు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా దేవుడు మనకి తెలియచేస్తూ, వాక్యమును విశదపరచుచు, చక్కగా దాని యొక్క విధానం ఏమిటో, అసలు భక్తిలో అడుగు పెడితే వచ్చే మేలేమిటో, భక్తి చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏమిటో, బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా, సేవకులు ఉన్నప్పుడు ఒక రకంగా, ఎవరు లేనప్పుడు ఒక రకంగా ఉంటే వాళ్ళకు వచ్చే పరిస్థితి ఏంటో బైబిల్ ఖచ్చితంగా ఏం చేసింది? విశదపరిచింది. కానీ మనుషులు ఒకటి చదువుతారు, బాగానే ఉంది, అది ఏం చెప్పింది, ఆ వాక్యం ఏం చెప్పింది దాన్ని మర్చిపోతారు. మిగతాది ఇంకొక వాక్యాన్ని తీసుకుంటారు, ఇది బాగానే ఉంది అనిపిస్తుంది. దేవుడు ఏం చెప్పారు? నువ్వు ఇలా చేయకూడదు, మరణాన్ని, జీవాన్ని, శాపమును మీ జీవమును మీ ఎదుట పెట్టుచున్నాను, మీకు ఏది కావాలో కోరుకోండి అని దేవుడు చెప్పారు. ఏం కావాలి మనుషులకి? ఏం కావాలి? అదే కోరుకోండి అంటున్నారు. అలాగే ఈ రోజున దేవుడు మనల్ని మెచ్చుకునే భక్తి కావాలా? దేవుడు మనల్ని చూసి సంతోషించే భక్తి కావాలా? దేవుడు మనల్ని చూసి బలానమ్మకమైన మంచి కుటుంబమా, మంచి బిడ్డ అనేలాగా ఉండాలా? లేక ప్రజలు ఆహా భలే చెప్తున్నావయ్యా, చాలా నీకు బాగా తెలుసు, నీకు భలేవి చాలా విషయాలు తెలుసు, ఆ కుటుంబాల గురించి, లేక ఆ పాస్టర్ గారి గురించి, సేవకుల గురించి చాలా గ్యాదర్ చేశావు, ఓ మాకు ఇవన్నీ తెలియదు అని అనగాని ఈ వ్యక్తి అంటాడు, ఇలాగ చూడండి, మరి నేనంటే ఏమనుకున్నారు, నా టాలెంటే అది అంటాడు. చూసారా ఎంతగా దేవుని మెప్పుకు దూరము అయిపోతున్నారో? నాకు ఆ విషయాలన్నీ తెలుసు, మరి ఇంతకాలం ఏంటి? అందుకని సమయం కోసం ఏం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నానని చెప్పి ఆ హృదయం అనే సంచిలో వాటన్నిటిని, వ్యతిరేకమైన వాటన్నిటిని దాచి భద్రపరిచారనమాట, వాటిని కుమ్మరించలా. అందుకనే మంచి మనసు అనేది మనుషుల్లో కోల్పోతున్నారు. ఏది వ్యతిరేకత ఉన్నది? దేని నిమిత్తము వ్యతిరేకత వస్తున్నది? దేని నిమిత్తము మనిషి హృదయములో ఇలాంటి వాటిని ధరించుకున్నారు? మంచి మనసుకు విరుద్ధంగా చేదు మనసు, చేదు మాటలు, చేదు ఆలోచన, చేదు స్వభావము, చేదు సలహాలు, చేదు తత్వము, చేదు ప్రవర్తన ఎందుకు వచ్చింది? మంచికి ఆపోజిట్ ఏంటి?
చేదు. ఏమిటి చేదు? అందుకని చేదైన వేరు ఏదైనా మొలిసి మిమ్ములను కలవరపరచునేమో, జాగ్రత్తగా ఉండండి. చేదైన వేరు ఏదైనా మొలిసి మిమ్మల్ని కలవరపరచునేమో, జాగ్రత్తగా చూసుకోండి. చేదైన వేరు, చేదు. దైవజనుడా, కుండలో విషం ఉన్నదన్నారు శిష్యులు తింటూ. కానీ దైవజనుడు ఏమన్నారు? మెత్తని పిండి తేవండి, నాకు ఇవ్వండి అని చెప్పి కుండ మారలేదు, కూర మారలేదు. మెత్తని పిండి తెప్పించారు. ఆ కుండలో వేసి ప్రార్థన చేశారు. అదేమైంది? మంచిది అయిపోయింది. అంటే ఆ పిండి దేనికి గుర్తుగా ఉంది? చేదు. మంచి లేకుండా బ్రతికేటువంటి మనిషి యొక్క నైజము చేదుగా ఉంటుందంటే, పిండి వలె విరిగి నలిగిన హృదయము ఎప్పుడైతే మనిషి దేవుని నుంచి సొంతం చేసుకుంటారో అప్పుడు చేదు మధురంగా మారిపోవచ్చు, మధురంగా మారవచ్చు. అయ్యా మోషే, దైవజనుడా, ఈ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి, మేము తాగలేకపోతున్నాం అన్నారు. అప్పుడు దైవజనుడు ఏం చేసినారు? ఒక చెట్టు కొమ్మ విరిచి ఆ నీళ్ళల్లో వేస్తే ఏమైంది? మధురముగా నీళ్లు, మంచి నీళ్ళు అయినాయి. చేదైన స్వభావాలు, చేదైన నడవడిక, చేదైన లక్షణాలు మనుషుల్లో ఖచ్చితంగా బీజాలు పడతాయి. ఒక వ్యక్తి ఎంతో సావాసానికి నమ్మకస్తుడు, చాలా మంచివాడు, అసలు కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, అంత మంచి విధేయుడు, అంత దీనుడు. అయితే అతను నిడదవోలు స్టేషన్లో ట్రైన్ మారి ఆయన తణుకు వస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. నేను బాగా తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం అవగానే ఈ మంచిగా ఉన్న ఈ వ్యక్తికి చేదు అయినటువంటి ట్యాబ్లెట్లు వేశాడు. ఆ రోజు నుంచి మనిషి ఏమైపోయాడు? చేదే అయిపోయాడు, చేదుగా మారాడు. సంసారం పోయింది, చేదు అయిన తర్వాత సంసారం పోయింది, తన పరిస్థితి మారిపోయింది, తన జీవితంలో సుఖం లేదు, తన జీవితంలో సంతోషం లేదు, తన జీవితంలో నెమ్మది లేదు, అంత విచారము, అంత బాధ ఈనాటికి. ఎందుకని? నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నువ్వు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధను తెచ్చుకున్నావు. ఈ బాధను తెచ్చుకుంటున్నావు. కొన్ని సంఘాలు లేక సంఘాల్లో ఎవరో ఒక కుటుంబం గురించి చేదు కాకరకాయలకు వస్తారు, చేదు కోతలు, చేదు మాటలు మాట్లాడతారు. అసలు చేదు మాటలు మాట్లాడావు, నీకేమొచ్చింది? చేదు మాట మాట్లాడితే ఏమొచ్చింది? ఏం సొంతం చేసుకున్నాడు ఆ మనిషి? లేక వారికి ఏమైనా సమకూరిందా? ఏమి లేదు. మరి ఎందుకు చేదు? చేదును చూసిన దేవుడు ఏమిస్తారు? చేదుకు తగిన ప్రతిఫలమే ఇస్తారు. చేదు ఎందుకు? చేదు వల్ల ఉపయోగం ఉందా? ఏమీ లేదే. ఎందుకు చేదు? కానీ దేవుడు ఏమంటున్నారు? నా సేవకుడైన కాలేబు మంచి మనసు గలవాడు. మంచి మనసు, ఎంత మంచి మనసు! ఆటంకపరచకుండా ఉండేది మంచి మనసు, దేవుని వాగ్దానాన్ని కాపాడేది మంచి మనసు, ప్రజల మనసులు గాయపరచబడకుండా దేవుడు వారికి మనకిచ్చిన వాగ్దానం విషయంలో ప్రజల యొక్క దృష్టి తప్పిపోకుండా, విశ్వాసం తప్పిపోకుండా, బలహీనపరచకుండా జాగ్రత్తగా మాట్లాడిన మనిషి మంచి మనసు గలవాడు. సంఘము డిస్టర్బ్ కాకుండా, సంఘములో ఉన్న విశ్వాసులు బలహీనులు కాకుండా, మన మాటలను బట్టి ఎవ్వరు చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మన మాటను బట్టి ఎక్కడ అభ్యంతరము, ఆటంకము ఏ పరిస్థితుల్లో జరగకుండా నోటిని, మనసును కాపాడుకుంటున్న ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబమే మంచి మనసు గలవారు. అందరూ మాట్లాడినట్టు మాట్లాడవచ్చు కాలేబు గారు కూడా, కానీ కాలేబు గారు అట్లు మాట్లాడే మనసు ఆయనకి
లేదు. దేవుణ్ణి పూర్ణ హృదయముతో అనుసరించే మనసు, దేవుడేంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని బలమేంటో, దేవుని ప్రేమేంటో, దేవుని దయేంటో, దేవుని కనికరమేమిటో, దేవుని యొక్క త్యాగమేమిటో బాగుగా ఎరిగి దేవుని పక్షంగా నిలబడిన మనిషి కాలేబు గారు. ఈ రోజున మనుషుల్ని స్నేహం చేసుకుంటారు కొంతమంది. మనుషులతో స్నేహం చేసి ఆ మనుషుల మాటలను బట్టి చేదైన మాట ఏదో ఒకటి వస్తుంది, దాన్ని బట్టి వీళ్ళు చేదైపోయి వీళ్ళు ఏమవుతారు, నెమ్మదిగా దేవుని ప్రేమకు దూరం అయిపోయి ఎక్కడున్నావు గొంగడంటే వేసిన కాడే ఉన్నాను అనే స్థాయికి దిగి సరిపోతారు. అందుకని మనుషుల పక్షంగా చేదు మాట్లాడిన మనుషుల పక్షంగా కాలేబు గారు లేరు. మరి ఎలా ఉన్నారు? దేవుని పక్షంగా నిలబడ్డారు. ఈ రోజున మనలో ప్రతి ఒక్కరము కూడా దేవుని పక్షంగా నిలబడాలి. అంతే తప్ప ఒక అమాయకమైన ప్రజలు, దేవుని చిత్తమేంటో తెలియని ప్రజలు, దేవుడు పితరులతో చేసిన వాగ్దానము నెరవేరుస్తున్నారనే నిరీక్షణ ఏంటో, విశ్వాసమేంటో, గురి ఏంటో తెలియని మనుషులతో కాలేబు ఏకీభించిన మనిషి కాదు. దేవుని పక్షంగా నిలబడ్డారు. నిశ్చయముగా మనం దాన్ని స్వాధీనపరుచుకుంటాం. మన శక్తి చాలు, మన శక్తి చాలు. చూసారా, మన శక్తి చాలు. నిజముగా మనం కూడా అలా చెప్పాలి. మనం ఏదైతే అడుగుతున్నామో, జనాలు అంటారు, ఇంతకాలం మీరు దేవుని నమ్మారు ఏమిటి అనొచ్చు. మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాతో మాట్లాడుతున్నారు, నిశ్చయముగా దేవుడు మేము అడిగిన దాన్ని మాకు ఇస్తారు, నిశ్చయముగా దాన్ని మేము స్వాధీన పరుచుకుంటాం అనేలాగా చెప్పాలి, అనేలాగా మాట్లాడాలి. మా ప్రార్థనా శక్తి మా పక్షంగా దేవుడు, మా ప్రార్థనా శక్తి విశ్వాసం శక్తి ద్వారా మాకు దేవుడు అద్భుతమో చేస్తారు అనేలాగా మనం సమాధానం చెప్పగలిగిన సంసిద్ధత మనకెంతో అవసరం. అలా కాకుండా ఎవరో చిన్న బిడ్డ వచ్చేదో చెప్తే నిజమా అనేలాగా ఉండదు. మరి ఇంక అమ్మాయి వచ్చి ఇలా అంట కదా, ఓ నిజమా, నాకు తెలీదే, అయ్యో ఇలాగా నేనేదో అనుకున్నాను, ఉన్న భక్తి కాస్త నాకు బలహీనమైపోయిందే అన్నట్లు లేదు కాలేబు గారి హృదయము. ఇంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఈయన వ్యతిరేకంగా మాట్లాడి అందరిలాగా ఈయన బలహీనపడిన వ్యక్తి కాదు. అలాగే సవాసములో, సంఘములలో ఇలాగే ఎవరో ఒక వ్యతిరేకమైన వ్యక్తి ఉంటాడు. ఆ మనిషిని బట్టి ఆ మనిషి మాట్లాడుతున్న దాన్ని బట్టి అనేకులు చేదుగా మారుతారు, చేదైపోతారు. చేదైపోయిన వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏంటంటే, అది వరకున్న మేలు సన్నగిల్లిపోద్ది, ఇక రాబోయే మేలు కూడా తలుపులు ఏమవుతాయి, మోయబడతాయి, అందుకు కారణమవుతారు. అందుకని దేవునికి భయపడి నేను ఏదైనా మాట్లాడితే దేవుడు వింటున్నారు కదా, దేవుడు చూస్తున్నారు కదా, నా హృదయమును వీళ్ళు ఏదో చేదైపోయినట్టున్నారు, వీళ్ళ మాటలను బట్టి చూస్తే వీళ్ళలో ఉన్న వ్యతిరేకమైన సంభాషణ వీళ్ళు చేదుగా ఉన్నట్టున్నారు, ఇది నాకు నచ్చదు, నేను మంచి మనసు కలిగిన వ్యక్తిగా దేవుణ్ణి అనుసరించాలి, దేవుని పక్షంగా నిలబడాలి అనే ఆలోచన ప్రతి వ్యక్తికి ఎంతో అవసరం. ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ పట్టుదల, ఈ నిరీక్షణ అనేది మనుషుల్లో కోల్పోయినప్పుడు దేవుడు అట్టి వారి విషయంలో ఒక బలమైన తీర్పు తీరుస్తాడు. నువ్వు నన్ను పూర్ణ మనసుతో అనుసరించలేదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్పినట్టుగా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో మీరు ప్రవేశించరు అని చెప్పేశారు. మీ పితరులతో ప్రమాణం చేశాను, అబ్రహాముతో ప్రమాణం చేశాను, 4వ తరం వారు వచ్చి నువ్వు ఉండిన ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారని ప్రమాణం చేశాను, కానీ మీరు దాన్ని చూడరన్నారు, అందులో ప్రవేశించరు, అసలు ఆ దేశాన్నే చూడరన్నారు దేవుడు. ఎంత లాస్ అయిపోయినారు, ఎంత నష్టము, ఈనగాసి నక్కల పాలు చేసినట్టు అయింది వాళ్ళ ప్రయాణం. ఈనగాసి నక్కల పాలు చేసినట్టు అయింది.
ఈరోజు నా నిండుగా కొంతమంది ఉంటారు, నెమ్మదిగా ఎవరో ఒక చేదు మాట చెప్పగానే నిండు మనసల్ల కొండ బద్దలు కొడితే నీళ్ళన్నీ భూమిలో కలిసిపోయినట్టుగా వాళ్ళ భక్తి అంతా కూడా ఏమైపోద్ది? మాయమైపోద్ది. అంత ఆవేదన, అంత బాధ, ఏంటో నెమ్మది లేని జీవితము, ఏదో నెమ్మది లేని ఆలోచన, అంతా వ్యతిరేకమైన తలంపులు, వ్యతిరేకమైన ఆలోచన, అంతా వ్యతిరేకమైన తీర్పులు, ఇదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు అనవసరం, నా విషయంలో నేనేమైనా, నా విషయంలో దేవుడు నాకేమైనా నష్టం చేశారా? నా విషయంలో నేను ఎందుకు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించకూడదు? ఎవరి గురించో నేనెందుకు నష్టపోవాలి? ఎవరి గురించో నేనెందుకు ఆలోచించి నా హృదయాన్ని పాడు చేసుకోవాలి? ఇది భక్తి లక్షణము కాదు. ఎవరో చదవట్లేదన్నారు, నువ్వు చదవటం మానేస్తే. ఎవరో జాబ్ లేకుండా ఇంట్లో కూర్చున్నారన్నారు, నువ్వు కూర్చుంటే. ఎవరో సరైన సంసారము, కుటుంబ జీవితము, ఇల్లు వాకి లేకుండా ఒక బికారిలాగా తిరుగుతున్నాడని తెలిసింది, నువ్వు కూడా అలా తిరగాలనుకుంటే. ఎవరు అలా అనుకోరు. ఎవరో శ్రీలకూటానికి రాకుండా, లేకపోతే ఆదివారం కూడా సరిగ్గా రాకుండా, మేము బతకట్లేదా, మేము మంచిగా ఉంటున్నాము, రాకపోయినా మీరు వెళుతున్నారు, మేము రాకపోయినా మాకు డబ్బులు వస్తేనే మేము మంచిగా పచ్చగా మంచిగానే ఉన్నామని చెప్పెదరు. కానీ ఆ మాట ఈ మనుషుల్ని కొంత కలవర పచ్చవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాము. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈరోజు మాతో మీరు మాట్లాడారు, బిడ్డతో మాట్లాడినారు, నాతో మాట్లాడుచున్నారు. తెలియని ఆరాధన కాక తెలిసిన ఆరాధన అయ్యి ఉండాలి. ఆ మేరకు సిద్ధం చేయమని, కృప చూపించమని ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించము. ఎవరైనా వ్యాధితో ఉంటే మీరు ముట్టండి. ఏదైనా అభ్యంతరకరమైన వ్యాధి ఎవరి శరీరంలో ఉన్నదో యేసు నామమున వారి శరీరం ఇప్పుడే చేయి ఉంచుకుంటే ఆ వ్యాధి మాయమగును గాక. విశ్వాసం ఉంటే ఆ వ్యాధి మాయమవును గాక. వ్యాధి పైన, శరీరం పైన చేయి ఉంచుకున్న, విశ్వాసంతో చేయి ఉంచుకున్న ప్రతి వ్యక్తి ఇప్పుడే స్వస్థత పొందుదురు గాక. ఇప్పుడే వారికి అద్భుతమైన కార్యం జరుగును గాక. మీ సన్నిధి బిడ్డలతో ఉంచండి, మీ నడిపింపు దయచేయండి ప్రభా. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. తెలిసిన దాన్ని ఆరాధించు వారే పరలోక రాజ్యమునకు వారసులు. తెలిసిన దాన్ని ఆరాధించడమే దేవునితో సావాసం చేసేవారు. తెలిసిన దాన్ని ఆరాధించేవారే జీవగ్రంథములో పేరు రాయబడిన వారు. ప్రభాట్టి ఆరాధన మాకు కావాలి. ఆ మేరకు సిద్ధపరిచి బలపరిచి నడిపించమని ప్రభా. ఇక్కడ ఇంకెవరైనా నెమ్మది లేకుండా ఉంటే, అప్పులతో నెమ్మది లేకుండా ఉంటే, సమస్యలతో నెమ్మది లేకుండా ఉంటే, కష్టములతో నెమ్మది లేకుండా ఉంటే, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఉంటే, కలవరముతో ఉంటే, యేసు నామమున ఇప్పుడే అవన్నీ సరిచేయబడును గాక. తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచమని, కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.